హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ గేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో మనం ఇంతకుముందు వేక్ ఫిట్ బ్రాండ్ నుంచి ఆర్థోపెడిక్ సంబంధించింది, ఆర్థో మ్యాట్రిసెస్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాం కదా. అందులో కొంతమంది కంఫర్ట్ వైజ్గా కావాలని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు. సో సేమ్ వేక్ ఫిట్ బ్రాండ్ నుంచి ఈ రోజు మన దగ్గర వచ్చేసి కొంచెం కంఫర్ట్ అంటే న్యాచురల్ లేటెక్స్ తోటి కంఫర్ట్ ప్రొవైడ్ చేసే ఒక మ్యాట్రిసెస్ అయితే మన దగ్గర ఉంది. సో దీన్ని అన్బాక్సింగ్ అండ్ దీంట్లో ఏమేమి లేయర్స్ యూజ్ చేశారు, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి వేక్ ఫిట్ నుంచి ఎర్గోటెక్ ఎకోలెటెక్స్ క్లాసిక్ మ్యాట్రిసెస్ అనమాట. సో ఫస్ట్లీ దీని యొక్క ఇనిషియల్గా ఎలా వచ్చింది ఏంటనేది, అన్బాక్సింగ్ అండ్ దీన్ని ఎలా ఓపెన్ చేసాం, ఎంతసేపులో బ్రీతింగ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. మనకి ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందన్నమాట, వాక్యూమ్ సీల్డ్ ప్యాకింగ్ అనమాట. మనకి చాలా చిన్న ప్యాకింగ్ అయితే వస్తుంది. మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేది చూద్దాం. సింపుల్గా మీరు దీన్ని ఓపెన్ చేయడం లోపల మనకి మ్యాట్రిసెస్ ఉంటుంది. ఇది చూసినట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక చిన్న నైఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సింపుల్, మనం జస్ట్ దీన్ని ఏం లేదు, సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనకి జస్ట్ ఎక్కడైనా ఒక చిన్న హోల్ పెట్టేసేయండి. ఆ హోల్ కూడా అవసరం లేదు, మనకి ఆల్రెడీ కవర్ మనం దించాం కదా. కొద్దిసేపట్లో ఇది మనకి బ్రీతింగ్ అయిపోతుంది. సో నేను టోటల్ కవర్ అంతా కూడా తీసేస్తాను ఒకసారి. సో చూడొచ్చు, మనకి బ్రీతింగ్ అయితే అవుతుంది. కొద్దిసేపు టైం పడుతుంది మనకి. టోటల్ మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఈ క్లాత్ది ఇదంతా మనకి ఫిల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. టైం పట్టాక దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం ఈ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకుంటే, పైన లేయర్ ఇదంతా ఫస్ట్ కూర్చోగానే అయితే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంది. సో చాలా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట. మరీ టూ సాఫ్ట్ కాదు, మరీ గట్టిగా కూడా లేదు, పర్లేదు. పైన ఎస్పెషల్ ఈ లేయర్ అయితే కొంచెం మెత్తటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపల అసలు ఏమేమి లేయర్స్ యూజ్ చేశారనే దాని గురించి చూద్దాం ఫస్ట్లీ. సో ఇందులో మొత్తం 3 లేయర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి 25 mm ఆఫ్ 100% న్యాచురల్ లాటెక్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో ఆ న్యాచురల్ లాటెక్స్ వల్ల ఏమవుతుందంటే మనకి కూలింగ్, ఎస్పెషల్గా మనం బెడ్ మీద పడుకున్నప్పుడు బేసిక్ ప్రాబ్లం వస్తుంది, కొంచెం స్వెట్టింగ్ ఇట్లాంటిది ఇష్యూ వస్తుంది కదా. అలా లేకుండా బెటర్ బ్రీతింగ్ ఉండి అండ్ అలానే మీకు ఎక్కువసేపు పడుకున్నా సరే ఎటువంటి స్వెట్ రావడం ఇట్లాంటివి లేకుండా అండ్ కంఫర్ట్ అండ్ న్యాచురల్ కూలింగ్ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అది మేజర్ బెనిఫిట్. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ పైన ఫోమ్ ఉందో, న్యాచురల్ లేటెక్స్ ఫోమ్ ఉందో, ఇది వచ్చేసి మనం పడుకున్నప్పుడు మన హెడ్ కానీ అండ్ అలానే షోల్డర్, బ్యాక్, పెల్విస్ ఏరియా కానీ, లెగ్ కానీ, ఫుట్ ఏరియా కానీ టోటల్ 7 ప్లేసెస్లో మీకు బెటర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి మనకి 2.75 inches రెస్పాన్సివ్ సపోర్టివ్ ఫోమ్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీరు పడుకున్నప్పుడు అటు ఇటు మూవ్మెంట్స్ ఉన్నా అట్లాంటి టైంలో మీకు మూవ్మెంట్ని అడాప్ట్ చేసుకుంటుంది. అండ్ పక్కన వాళ్ళకి మనం ఎక్కడైతే మూవ్మెంట్ చేస్తున్నామో పక్కన ఏదైతే ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకి మూవ్మెంట్ని అడాప్ట్ చేసుకుంటుందని అయితే చెప్తున్నారు. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి బేస్ ఫోమ్ అనమాట. ఇది 1 to 6 inches వరకు ఉంటుంది. అకార్డింగ్ టు మీరు బెడ్ సైజ్, ఏ థిక్నెస్ సైజ్ బెడ్ తీసుకున్నారనే దాన్ని బట్టి బేస్ లేయర్ అనేది మనకి పెరుగుతుంది. పైన ఉన్న 2 లేయర్స్ మాత్రం రిమైన్స్ సేమ్ ఉంటుంది. బేస్ లేయర్ అనేది మీరు థిక్నెస్ బట్టి పెరుగుతూ ఉంటుంది. 1 to 6 inches మధ్యలో ఉంటుంది. ఈ బేస్ లేయర్ బెనిఫిట్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్ సపోర్ట్ ఉంటుంది. బెడ్ అటు ఇటు ఊగడం కానీ బేస్ సపోర్ట్ చాలా సాలిడ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ వీటన్నిటి తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పైన ఉన్న ఈ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ఏరోటెక్స్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అనేది మీకు టోటల్గా ఇక్కడ మీకు జిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని టోటల్గా రిమూవ్ చేసి ఈ ఫ్యాబ్రిక్ని మీరు కావాలంటే మెషిన్ వాష్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. సో బెటర్, ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ చేయదని అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్గా 3 లేయర్స్లో అయితే చేశారు వీళ్ళు. ఇక ఆ తర్వాతకి మేజర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసేది 100 days రిస్క్ ఫ్రీ ట్రయల్ అని చెప్తున్నారు. అంటే 100 days మీరు దీన్ని వాడి ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీరు దీన్ని అయితే కంపెనీకి రిటర్న్ చేయొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు రిటర్న్ చేస్తే మేము ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా అది మేజర్ ప్రో అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి వీళ్ళు 15 years వారంటీ అయితే ఇస్తున్నారు. అప్ టు 15 years. కొన్ని మ్యాట్రిసెస్కి 10 years, కొన్నిటికి 15 years. 10 to 15 years మధ్యలో మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. మ్యాట్రిసెస్ అంటే నార్మల్గా కాకుండా సైన్స్ బ్యాక్డ్ అనమాట. అంటే ఏ డిజైన్ వచ్చినా సరే సైన్స్ బ్యాక్ డిజైన్ తోటి పర్ఫెక్ట్ కంఫర్ట్ అండ్ మనకి సపోర్ట్ ఇవన్నీ ఉండేటట్టుగా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ దీన్ని మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. ఆఫ్లైన్లో అయితే మనకి దగ్గర 92+ స్టోర్స్ అయితే ఉన్నాయి అక్రాస్ 33 cities. ఆన్లైన్లో మీరు ఆరామ్సే వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా, వేక్ ఫిట్ వెబ్సైట్లో మీరు కావాలంటే ఎకోలేటెక్స్ కానీ లేకపోతే మీకు ఆర్థోది కావాలంటే ఆర్థోది పెయిన్స్ ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఏ మ్యాట్రిసెస్ కావాలనుకున్నా ఆ మ్యాట్రిసెస్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఒకవేళ పర్చేస్ చేసిన డైరెక్ట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి, వీళ్ళు మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. మనకి ఇండియాలోనే ఇదైతే మనకి ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వస్తుంది. మధ్యలో ఎటువంటి మిడిల్ మ్యాన్ కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో దట్ అందుకనే వీళ్ళు మేము చాలా తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ప్రీమియం క్వాలిటీని అనేది చెప్తున్నమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, మీరు పర్చేస్ చేసేటప్పుడు మీ వెయిట్కి తగ్గట్టుగా థిక్నెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా,
దీనికి తగ్గట్టుగా మీ వెయిట్కి తగ్గట్టుగా రైట్ థిక్నెస్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే నేను కొద్దిసేపట్లో యూజ్ చేసో లేకపోతే ఎక్కువసేపు యూజ్ చేయకుండా చెప్పిన దానికన్నా కస్టమర్స్ అంటే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళు ఎక్కువ డైలీ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది మనకి ఇంపార్టెంట్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పేది దగ్గర 2 మిలియన్ ప్లస్ యూజర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. అందులో 2.5 lakh మెంబర్స్ అయితే మనకి ఆల్రెడీ రివ్యూస్ అయితే ఉన్నాయి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. మీరు అమెజాన్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్లో చూస్తే 2.5 lakh అబోవ్ మనకి రివ్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ రివ్యూ స్టార్ రేటింగ్ కనుక మనం చూసినట్లయితే యావరేజ్గా మనం తీసుకుంటే 4.6 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆన్లైన్ పర్చేజ్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళని బట్టి చూస్తే మాత్రం చాలా బెటర్గా అయితే ఉంది. ఒకవేళ మీరు కూడా మీకు ఒకవేళ ఎకోలేటెక్స్ ఈ మ్యాట్రెసెస్ కావాలనుకుంటే మాత్రం మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎయిర్కోకి సంబంధించి ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ పర్చేస్ నేను చెప్పినట్టుగా మీరు ఏవైతే కస్టమర్ రివ్యూస్ ఉన్నాయో ఒకసారి తరువుగా అవి కూడా చదువుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.